అక్కేంటి ఇంకా రాలేదు? ఇంద్రా, అమ్మయ్యా, వచ్చావా? ఎంతసేపు వెయిట్ చేయిస్తావు? వరి ఏదైనా ఉంటే ఫోన్లో మాట్లాడొచ్చు కదరా. పని కట్టుకుని మరీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఫోన్లో మాట్లాడే విషయమైతే ఫోన్లోనే మాట్లాడేవాను కదా. ఇది నేరుగా వస్తేనే అయ్యే పని కాబట్టే వచ్చాను. ఇందుకే ఏంటి విషయం? అక్క, నాకు కొంచెం డబ్బులు కావాలి. రే, నీ జల్సాలన్నింటికి నన్ను ఏటీఎం మిషన్లా వాడుకోవాలనుకుంటున్నావా? అక్కవైనా ఆదుకునేదానివైనా నువ్వే కదక్కా. ఇలాంటి మస్కా కొట్టే డైలాగులు చెప్పి నాకు బిస్కెట్లు వేద్దామనుకుంటున్నావా? నువ్వంతా బ్రెయిన్లెస్ కాదని నాకు తెలుసక్క. తెలిసి నాకు భజన చేస్తున్నావా? అక్క, అభిని పెళ్లి చేసుకున్నాక నా జాతకం మారిపోతుంది, నా దశ తిరుగుతుంది. అప్పుడు ఖచ్చితంగా నీ అప్పు తీర్చేస్తాను. అభిని పెళ్లి చేసుకుంటావా? ఎలా చేసుకుంటావమ్మా? నీతో తాళి కట్టించుకోటానికి పరలోకానికి వెళ్లిపోయిన అభి పెళ్లి పీటల దగ్గరికి నడుచుకుంటూ వస్తుందా నీకోసం? అబ్బా, అభి బ్రతికే ఉందంటే నీకు అర్థం కావట్లేదేంటక్క? ఈ ఇంద్రాగాడొచ్చాడంటే ఇంద్ర ఐరేంద్రి కలిసి ఖచ్చితంగా ఏదో గూడు పుటాని పన్నుతారు. అదేంటో తెలుసుకోవాలి. అర్థం చేసుకోవాల్సింది నేను కాదు, నువ్వు. ఇంకా అభిని పెళ్లి చేసుకుంటాను అని పిచ్చి కలలు కనటం మాని. అదిక ఈ జన్మలో జరగదు. లేదక్కా, నేను అభినే పెళ్లి చేసుకుంటాను. నా జాతకానికి అభినే అభయహస్తంగా మార్చుకుంటాను. ఇంద్ర ఇంకా అభిని పెళ్లి చేసుకునే ప్రయత్నం మానలేదన్నమాట. వీడికి కూడా బుద్ధి చెప్పే టైం దగ్గర పడింది. తిరిగి రాని అభి కోసం ఆలోచించటం, తన మీద ఆశపడ్డం అర్థం లేని పనిరా. నువ్వు ఏనైనా చెప్పక్క, నేను అభినే పెళ్లి చేసుకుంటాను. అభినే పెళ్లి చేసుకుని తీరుతాను. అది ఇంద్రా, నువ్వు కంగారు పడకురా. నీకు పెళ్లి చేయాలంటే వచ్చే అమ్మాయి మనందరికీ నచ్చాలి. ఆస్తిపాస్తుల్లో మనకి సరితూగాలి. అలాంటి అమ్మాయి దక్కాలంటే కాస్త టైం పడుతుంది కదా. కాస్త వెయిట్ చేయి. ఏంటి పెదనాన్నా అలా చూస్తున్నారు? మీరేం మాట్లాడుకున్నారో నేను మొత్తం విన్నాన్రా. అంటే పెదనాన్న, మేము రై, నీ బుర్రేంటో, ఆ బుర్రలో ఉన్న బుద్ధేంటో అంతా నాకు అర్థమైంది. అమ్మో, పెదనాన్న మొత్తం వినేశారా ఏంటి? ఏం విన్నారు పెదనాన్న? అదేరా, నీ పెళ్లి గురించే కదా మాట్లాడుకుంటున్నారు. రే ఇంద్ర, ఐరేంద్రి చెప్పింది కూడా నిజమే కదా. నువ్వు తొందరపడ్డం వల్ల ఏంటి లాభం? ఆలస్యమైనా పర్వాలేదు, అన్ని రకాలుగా నువ్వు తగిన పిల్లని పెళ్లి చేసుకోవడమే ముఖ్యం. నీకు తగిన వాళ్ళెవరో చూసుకుని వాళ్ళనే పెళ్లి చేసుకోరా. అంతేగాని నీ స్థాయికి మించిన వాళ్ళని చేసుకోవాలని నువ్వు ఆశపడకు. అర్థమైందా? సరే, మీరు కానివ్వండి. ఇంతకీ పెదనాన్న మొత్తం వినేశారంటావా? ఏమోరా, నాకు కూడా అదే అర్థం కావడం లేదు. ఒకవేళ వినేసుంటే ఆయన మాట తీరు అలా ఉండేది కాదు. సర్లే, నువ్వు వెళ్ళేక నుంచి.
అక్క మరి డబ్బులు రే సరే పద వెళ్దాం